సీఎం పర్యటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్నారు. కాసేపటి క్రితం చేరుకున్నారు. ఇప్పటికే సీతారామ ప్రాజెక్టు సంబంధించి పంప్ హౌస్ 2 పూసుగూడెం పంప్ హౌస్ ఇది. ఆ పంప్ హౌస్ ను కూడా ప్రారంభించి గోదావరి జలాలను దిగువ గోదావరికి విడుదల చేసిన పరిస్థితి. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా 2 పర్యటనల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇప్పటికే కాసేపటి క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్నారు. తొలి పర్యటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో కొనసాగుతుంది. ములకలపల్లి మండలం సంబంధించి సీతారామ ప్రాజెక్టు 2వ పంప్ హౌస్ పూసుగూడెం వద్ద పంప్ హౌస్ ను ప్రారంభించారు. అక్కడ గోదావరి జలాలు ఎగిసిపడుతున్న తీరును చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రివర్గం, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు, స్థానిక రైతులతో అందరితో కలిసి గోదావరి జలాలకు కూడా పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం స్విచ్ ఆన్ చేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా, డిప్యూటీ సీఎంతో పాటు ఇంకా మంత్రివర్గ సభ్యులు కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత అక్కడ గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఇక్కడికి ముఖ్యమంత్రి వైరా చేరుకోబోతున్నారు. వైరాలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఇక్కడే 1,51,000 నుంచి 2 లక్షల రుణమాఫీ వరకు ఇవాళ ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించబోతుంది. ఇప్పటికే 2 దఫాలుగా రుణమాఫీ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. 3వ దఫాగా 1,51,000 నుంచి 2 లక్షల వరకు రుణమాఫీకి ప్రభుత్వం ఇక్కడ వైరాగ్ కేంద్రంగా వైరాగ్ గడ్డ నుంచి శ్రీకారం చుడుతుంది. దాదాపు 44 లక్షల మంది రైతులకు 3వ దఫాలో భాగంగా ఇక్కడ రుణమాఫీ ప్రక్రియ జరగనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 40,000 మంది రైతులకు రుణమాఫీ ప్రక్రియ జరగబోతుంది. దాదాపు ఇక్కడికి వేదిక మీదకి చేరుకున్న తర్వాత మొత్తం 10 మంది రైతులకు రుణమాఫీ చెక్కులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించనున్నారు. దాదాపు 40,000 మంది రైతులకు 3వ దఫాలో రుణమాఫీ ప్రక్రియలో భాగస్వామ్యం కాబోతుంది. ఈ కార్యక్రమాన్ని ఓవైపు గోదావరి జలాలు ఖమ్మం జిల్లా భూభాగాన్ని తాకే క్షణాలు, అదే సమయంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆగస్టు 15 నాటికి మొత్తం 3 దఫాలుగా రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిజ్ఞ పూనారు. ఆ ప్రతిజ్ఞ ప్రకారమే ఇవాళ శపథం ప్రకారమే ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ 3వ దఫాలుగా రుణమాఫీ ప్రక్రియను కూడా పూర్తి చేయబోతుంది. ఈ రుణమాఫీ ద్వారా గతంలో ప్రభుత్వం ఎన్నికల హామీలుగా ఇచ్చిన ప్రధానమైన రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పిన విధంగానే ఇవాళ రుణమాఫీ ప్రక్రియను కూడా లాంఛనంగా 3వ విడత రుణమాఫీని కూడా పూర్తి చేసుకోబోతున్నారు. ఇవాళ నుంచి ఎవరైతే రైతులు దాదాపు 1,51,000 నుంచి 2 లక్షల వరకు రుణాలు తీసుకున్నారో వివిధ బ్యాంకుల ద్వారా ఆ రైతులందరికీ కూడా ఒకరికొకరికి అలా మొత్తం అందరి రైతుల ఖాతాల్లో కూడా ప్రభుత్వం రుణం జమ చేయబోతుంది. దీంతో రైతులంతా కూడా తెలంగాణ రైతాంగం గత 2018 నుంచి ఇప్పటి వరకు తీసుకున్న రైతు 2018 వరకు తీసుకున్న రైతు రుణాలకు సంబంధించి మొత్తం రుణ విముక్తులు కాబోతున్నారు. దాదాపు 44,45,000 మంది రైతులు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా రుణాలు తీసుకున్నారు. దాదాపు 31,000 కోట్లు రుణాలు ఇవాటితో మొత్తం మాఫీ కాబోతున్న పరిస్థితుల్లో ఇది ఒక సంబరంగా, ఒక పండుగల వేడుకల ప్రభుత్వం ఇక్కడ వైరా సభను నిర్వహిస్తుంది. ఎటు చూసినా కూడా ఆ తోరణాలు, మామిడి తోరణాలు కావచ్చు, అదేవిధంగా అరటి తోరణాలు, ఉద్యాన పంటలకు సంబంధించిన వ్యవసాయ పంటలు ఉత్పత్తులకు సంబంధించిన వివిధ ఉత్పత్తులను తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శనగా ఉంచిన పరిస్థితి. ఇప్పుడిప్పుడే గ్రామాల వారీగా, అదేవిధంగా నియోజకవర్గాల వారీగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి కూడా భారీగా జన సమీకరణకు ఏర్పాట్లు చేసిన పరిస్థితుల్లో దాదాపు 50 నుంచి 70,000 మంది తరలి వస్తారని చెప్పి కాంగ్రెస్ అంచనా వేస్తుంది. దీంతో ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామన్న ఒక భరోసా అయితే ఇవ్వబోతుంది. ఇదే సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలని తొలి దఫా గోదావరి జలాలు వైరా, మదిర, సత్తుపల్లి నియోజకవర్గానికి అందించే ప్రక్రియకు ఇవాళ లాంఛనంగా ముఖ్యమంత్రి లాంఛనంగా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఇప్పుడు 2వ పంప్ హౌస్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అదేవిధంగా 3వ పంప్ హౌస్ కమలాపూర్ ములకలపల్లి మండలం వద్ద ఉంది. ఆ పంప్ హౌస్ను కాసేపటి క్రితం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు. అదేవిధంగా మొదటి పంప్ హౌస్ ఎక్కడైతే అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద ఉన్న పంప్ హౌస్ను కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ప్రారంభిస్తారని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా మంత్రివర్గ సభ్యులంతా కూడా ముఖ్యమంత్రితో పాటు ఉన్నారు. ఈ వేడుకను ఒక పండుగ
పండుగల ఒక ఉత్సవంలా కూడా జరుపుతున్న పరిస్థితుల్లో భారీగా రైతులను సమీకరించి జన సమీకరణతో పాటు రైతుల్ని ఎక్కువగా సమీకరించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుందన్న ఒక సంకేతాలను ప్రభుత్వం ఈ వేదిక నుంచి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ముల్కలపల్లి మండలంలో సీఎం పర్యటన కొనసాగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వైరాగ్ చేరుకుంటారు. వైరాలో బహిరంగ సభలో పాల్గొని రుణమాఫీ ప్రక్రియను ప్రారంభిస్తారు. అదేవిధంగా ఇక్కడ దాదాపు 10 మంది రైతులకు రుణమాఫీ చెక్కులను అందించిన తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగం ఉండే అవకాశం ఉందని చెప్పి ముఖ్య నేతలు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతం ముల్కలపల్లి మండలంలో కొనసాగుతుంది. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా మళ్ళీ వైరాగ్ చేరుకుంటారు సీఎం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.